రీసెంట్గా ట్రాయ్ అయితే మనకు కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చింది. అవి ఏమిటి అంటే కాల్స్ ప్యాక్స్ అయితే సపరేట్ తీసుకురావాలని చెప్పేసి టెలికాం కంపెనీలకైతే ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. బట్ టెలికాం కంపెనీస్ మాత్రం తెలివిగా ఏవైతే కాల్స్ ప్లస్ డేటా ఉన్న ప్లాన్లలో డేటా తీసేసి ఇవి మాత్రమే కాల్స్ ప్లాన్లు అని చెప్పేసి సపరేట్గా చేయడం జరుగుతుంది. మొన్ననే మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది. అది వచ్చేసి ఎయిర్టెల్లో 509 ప్లాన్ అలాగే 1999 ప్లాన్, ఈ రెండు ప్లాన్లలో డేటా రిమూవ్ చేశారని చెప్పడం జరిగింది. ఎయిర్టెల్ వాడే వాళ్ళకు ఇంతకుముందు 509 రూపీస్తో రీఛార్జ్ చేస్తే వాళ్ళకు 84 డేస్ వ్యాలిడిటీతో 6 GB డేటా ప్లస్ అన్లిమిటెడ్ కాలింగ్ అలాగే 300 SMS అయితే వచ్చేవి వాళ్ళకు. బట్ ఇప్పుడైతే అది రావడం లేదు. అలాగే 1999 రూపీస్తో రీఛార్జ్ చేసినా కూడా వాళ్ళకు మొత్తం 24 GB డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్ అలాగే SMS ప్యాక్ కూడా వచ్చేది. బట్ ఇప్పుడు అవి రెండింటిని రిమూవ్ చేయడం జరిగింది. ఆ రెండు ప్లాన్లలో డేటా రిమూవ్ చేసి ఓన్లీ కాల్స్ SMS మాత్రమే ఎయిర్టెల్ పెట్టడం జరిగింది. ఇక్కడ అలాగే మనము జియోలో చూసుకున్నట్లయితే జియోలో మనకు 458 రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే మనకు 84 డేస్ వ్యాలిడిటీతో పాటు మనకు అన్లిమిటెడ్ కాలింగ్ అలాగే 1000 SMS వీటితో పాటు డేటా కూడా అయితే ఇంతకుముందు వచ్చేది. డేటా మనకు 6 GB డేటా అయితే వీళ్ళు ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ ప్యాక్లో మనకు డేటా అయితే జియో మనకు పూర్తిగా రిమూవ్ చేసేసింది. మనకు ఓన్లీ ఇప్పుడు కాల్స్ SMS మాత్రమే ఈ ప్యాక్ ద్వారా మనకు వస్తాయి. ఇక డేటా కావాలంటే అడిషనల్గా మనమైతే మళ్ళీ డేటా వాచర్లు అయితే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవైనా రీఛార్జ్ చేసుకుందాము అంటే అవి కూడా బేస్ ప్లాన్ వ్యాలిడిటీతో లేవు. అవి కూడా జస్ట్ 1 డే 2 డేస్ వ్యాలిడిటీతో మాత్రమే జియో ఇస్తుంది. ప్రజెంట్ ఇంతకుముందు అయితే మనము 19 రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే మన ప్యాక్ ఏదైతే ఇప్పుడు 458 రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే ఆ ప్యాక్ ఎండ్ అయ్యేంత వరకు మనకు ఆ 1 GB అయితే ఉండేది, మనం యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా. బట్ ఇప్పుడు అలా లేదు. ఇది ఓన్లీ 1 డే వ్యాలిడిటీతో అయితే మనకు వస్తుంది 19 రూపీస్తో రీఛార్జ్ చేస్తే. అలాగే 29 రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే కూడా మనకు ఓన్లీ 2 డేస్ వ్యాలిడిటీ అయితే మనకు 2 GB డేటా మాత్రమే వస్తుంది. అది కూడా 2 డేస్ వ్యాలిడిటీ అయితే వస్తుంది. ఇంతకుముందు ఈ రెండు ప్లాన్లు కూడా మనకు బేస్ ప్లాన్ ఉండేది. పోనీ డేటా వాళ్ళు రిమూవ్ చేసినా కాల్స్ SMS ఇచ్చినా ఈ ప్యాక్స్తో రీఛార్జ్ చేసుకొని మనం బేస్ ప్లాన్ వ్యాలిడిటీ వరకు అయితే ఉండాలనుకున్నా కూడా అది కూడా మనకి ఇప్పుడైతే జియోలో అవైలబుల్గా లేదు. నెక్స్ట్ ఇంకో ప్లాన్ గురించి చూస్తే ఇక్కడ మనము 1958 రూపాయలతో రీఛార్జ్ చేస్తే మనకు 365 డేస్ వరకు అన్లిమిటెడ్ కాలింగ్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకు ఎటువంటి డేటా అయితే రాదు, ఓన్లీ SMS అలాగే అన్లిమిటెడ్ కాలింగ్ మాత్రమే ఉంటుంది. ఈ ప్యాక్లో కూడా మనకు ఇంతకు ముందు అయితే 1 ఇయర్ వరకు 24 GB డేటా అయితే వచ్చేది. 24 GB డేటాతో మనము ఏదైనా చిన్న మెసేజెస్ కానీ వాట్సాప్ చాట్స్ కానీ ఇలాంటివి అయితే యూజ్ చేసుకోవడానికి అయితే ఉండేది. బట్ ఇప్పుడు అది కూడా లేదు. మనకు ఓన్లీ డేటా ప్లస్ కాలింగ్ మాత్రమే ఉంటుంది. మనకు అడిషనల్గా డేటా కావాలంటే సేమ్ 19 రూపీస్ కానీ లేదంటే 30 రూపీస్ కానీ రీఛార్జ్ చేసుకొని మనమైతే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు ప్యాక్లు కూడా 1 డే వ్యాలిడిటీతో 2 డేస్ వ్యాలిడిటీతో అయితే ఉన్నాయి. బట్ ట్రాయ్ ఏమో మనకు కాల్ సపరేట్ చేయమంటే కంపెనీలు మాత్రం తెలివిగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలా ప్లాన్స్ని అయితే చేంజ్ చేసుకున్నాయి. కస్టమర్లు ఎలాగైనా సరే డేటాకి అయితే సపరేట్గా రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి బదులుగా వాళ్ళు సపరేట్గా రీఛార్జ్ చేసుకోవడానికి బదులుగా మొత్తం డేటా ప్యాక్లే రీఛార్జ్ చేసుకునే విధంగా అయితే కంపెనీలు ఈ ప్లాన్లను తీసుకొని వచ్చేసాయి.